భూమి ఉపరితలం మీదకి వచ్చిన తర్వాత సాలిడిఫికేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఏవైతే అవుట్ క్రాప్స్ ఏవైతే మనకు కనబడతాయో వాటిని ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ బాడీగా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ లావా ఫ్లోస్, మీకు కనపడుతున్న గుట్టలు అవుట్ క్రాప్స్ అవుపడతాయి కదా, అవన్నీ లావా ఫ్లోస్గా మనం చెప్పవచ్చు. వాట్ ఈజ్ ఇంట్రూసివ్ అంటే అంటే లోపల కదా, ఇంట్రూసివ్ అంటే లోపలి భాగంలో ఎలాంటి ఇగ్నియస్ బాడీస్ ఏర్పడుతున్నవి వాటిని ఇంట్రూసివ్ ఇగ్నియస్ బాడీస్గా చెప్పవచ్చు. ఉదాహరణలు ఏంటంటే డైకు, బాసు, స్టాకు, సిల్లు, లోపోలిత్తు అని చెప్పవచ్చు. అయితే ఈ ఇంట్రూసివ్ ఇగ్నియస్ బాడీస్లో 2 రకాలుగా విభజించబడి ఉంటాయి. అవి ఏంటంటే డిస్కార్డెంట్ అండ్ కాన్కార్డెంట్ బాడీస్. డిస్కార్డెంట్ అంటే అంటే హారిజాంటల్గా ఉండదు. డిస్కార్డెంట్ బాడీ అంటే ఎప్పుడైతే ప్రీ ఎగ్జిస్టింగ్ లిథోస్పియర్ ఉంటుందో అందులో